ఉదాహరణ చెప్తాను వినండి మనస్ఫూర్తిగా. ఒక రోజున ఒక భక్తుడు యెరూషలేములో దేవుని సన్నిధిలో ఉండవలసిన ఒక భక్తుడు యెరూషలేములో ఉన్న సియోనులో ఉన్న దేవుని మందిరం దగ్గర బలులర్పిస్తూ బలిపీఠం దగ్గర ఉండవలసిన వాడు, యాజకులతో కలిసి సహవాసం చేయవలసిన వాడు, బలిపీఠముల యొద్దకు చేరి ప్రాయచిత్తార్థమైన బలులర్పిస్తూ దేవునిని ఆనందింప చేయవలసిన వాడు, దీపవృక్షం దగ్గరికి వెళ్ళి ఆ దీపపు వెలుగులో తమ జీవితాన్ని సరిచేసుకోవలసిన వాడు, సన్నిధి బల్ల యొద్దకు వెళ్ళి అక్కడున్న రొట్టెలతో అక్కడున్న విశ్వాసులతో సహవాసం కలిగి జీవించవలసిన వాడు, ధూపవేదిక దగ్గర నిత్యము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండవలసిన వాడు, కరుణ పీఠం యొద్దకు వెళ్ళి దేవుని స్వరాన్ని వినవలసిన వాడు, దైవ సేవకులతో ఉన్న సంబంధాన్ని, యాజకులతో లేవీలతో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకొని బలిపీఠం సమీపంగా ఉండవలసిన వాడు బలిపీఠాన్ని విడిచిపెట్టి సన్నిధి బల్ల రొట్టెల సహవాసం ఈ యొక్క ప్రార్థనా జీవితం ఇవన్నీ వదిలేసి ఆత్మ నింపుదల వీటన్నిటిని పక్కన పెట్టేసి ఆధ్యాత్మికతలో ఉన్నత శిఖరాలు ఉండవలసిన అనుభవం కలిగిన వాడు, ఆ పర్వత శిఖరాగ్రాల మీద ఉన్నవాడు ఒక రోజున బుద్ధి తక్కువై అక్కడేదో గడ్డి దొరుకుతుందని యోర్దాను అవతల ఎరుకో ప్రాంతంలో, యోర్దాను ఆనుకొని ఉంటుంది ఎరుకో, పచ్చగడ్డి అంతా అక్కడే దొరుకుద్ది, కావలసిన అక్రమం, అవినీతి, లోకమానిల్యం, భ్రష్టత్వం అంత అక్కడ ఉంది. అక్కడ ఎంజాయ్ చేయాలనుకున్న వాడికి అంత ఎంజాయ్ ఉంది. అది ఇక్కడేంట్రా బాబు, ఎప్పుడు బలిపీఠం, ఈ బలిపీఠం దగ్గర దేవుని దగ్గర చేరి బలులు అర్పిస్తాం, దేవుని సంతోషింపజేయటం, మన సంతోషం ఏమి లేదు. ఈ యాజకుల దగ్గరికి వెళ్తేనే వాడేమో క్రమశిక్షణ పెడతాడు, ఓ పోలం తగలాటం ఇక్కడంతా, ఈ నియమాలు ఈ నియమ నిబంధనలు మనం పాటించలేము, అసలు జీవితంలో ఎంజాయ్ లేదు, సంతోషం లేదని అక్కడున్న ప్రవక్తల సమూహాన్ని విడిచిపెట్టి, యాజకుల సహవాసాన్ని విడిచిపెట్టి, ఆ సన్నిధి బల్లకున్న అనుబంధాన్ని విడిచిపెట్టేసి ఆధ్యాత్మిక జీవితంలో యెరూషలేములో ఉన్నత అనుభవాల్లో ఉండవలసిన ఇతడు లోకంతో ఎంజాయ్ చేయాలని ఎరుకోలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి యెరూషలేము ఎరుకోకు దిగి వెళ్తున్నాడట. వీడి బ్రతుకు దిగుడే. కొంతమంది ఏమో ఎక్కిపోతుంటారండి భక్తిలోకి, కొంతమంది దిగిపోతూ ఉంటారు. నేను ఒక మాట అడగనా, 5 సంవత్సరాల క్రితం మొదటిసారి, 6 సంవత్సరాల క్రితం మొదటిసారి 50 రోజులు చేసినప్పుడు నువ్వు ఎక్కిపోయావు, ఒక రేంజ్కి ఎక్కావు. 2వ సంవత్సరం ఇంకా రేంజ్కి ఎక్కావు, కానీ ఇప్పుడు దిగుతున్నావు. అమ్మో చాలా ఎదిగిపోయాం భక్తిలో, అమ్మో ఇంకెదిగే కొందుగా మనకి ఇంకేంటో అనిపిస్తుంది, ఇక మనం ఎదగలేం, కానీ ఒకసారి దిగి చూద్దాం, లోక సంతోషాలు అనేవి చాలా కాలం అయిపోయింది అన్నట్లుగానే కొంతమంది జీవితాలు నడుస్తున్నాయి. అదే కోణంలో ఈ యెరూషలేము అనే ఆధ్యాత్మిక అనుభవాల్లో ఉన్నత శిఖరాల్లో ఉండవలసిన ఇతడు యెరూషలేము నుండి ఎరుకోకు దిగి వెళ్తూ దొంగల చేతిలో కొట్టుబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఆ దొంగలు ఎవరో కాదండి, వాడు దొంగయు దోసుకుని వాడై ఉన్నాడని ప్రభువు చెప్పాడు. ఎవరిని గురించి? సాతాను గురించి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి ద్వారం గుండా వస్తాడు, దొంగ దోసుకోవటానికి వస్తాడు, వాడు దొంగయు దోసుకుని వాడై ఉన్నాడు అని ప్రభు అపవాదిని గురించి మాట్లాడాడు. ఇక్కడ దొంగలు అంటే ఎవరు? అపవాది సైన్యం. భక్తిలో దిగిపోతున్న వాడిని సైతాను ఊరుకుంటుందా? సైతాను గాడి సమూహాలన్నీ దాడి చేశాయి, సందు దొరికాడురా అని చెప్పి గాయపరిచాయి, అరికాలు మొదలుకొని నన్నిటి వరకు గాయాలు కొట్టి త్రోవలో ఉన్నవాడిని త్రోవ పక్కన పడవేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇతను కొర ప్రాణంతో ఉన్నాడు, సావలేదు, ఇంకా సావలేదు, అది కొర ప్రాణంతో ఉన్నాడు. సాతాను సమూహాలతో కొట్టబడి, ఇది బుద్ధిహీనత వలన దిగిపోతూ సాతాను సమూహాలతో కొట్టబడి ఆధ్యాత్మికత అనే భక్తి జీవితంలో
సావటానికి సిద్ధంగా ఉన్నాడు, కొరప్రాణంతో ఉన్నాడు. ఇంకా సేపు ఆగితే ఇక దేవునికి ఇతనికి ఉన్న సంబంధం తెగిపోద్ది, సస్తాడు. కానీ అలాంటి టైంలో ఉండగా ఒక యాజకుడు ఆ త్రోవను వెలుచున్నాడు. యాజకుడు వెళుతూ త్రోవ ప్రక్కనున్న వాడిని చూచి ప్రక్కగా వెళ్ళిపోయాడట. తరువాత లేవీయుడు ఒకడు వచ్చాడు, వాడు కూడా చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడట. యాజకుడు వచ్చాడు, చూశాడు, ప్రక్కగా వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూశాడు, ప్రక్కగా వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు ఆ మార్గం గుండా వెళ్తూ అతన్ని చూసి అతడు పడి ఉన్న చోటుకి వెళ్ళి అతనిని లేవనెత్తి అతని దగ్గర ఉన్న నూనె ద్రాక్షరసాన్ని తీసి అతని గాయాలు కట్టి అతనిని తన వాహనం మీద ఎక్కించి ఆయన కింద నడుస్తూ అతనిని తన వాహనం మీద ఒక పూటకోళ్ళ వానింటికి తీసుకుని వెళ్ళి, ఎవరో తోవ పక్కన పడి ఉన్నారయ్యా, కొరప్రాణంతో ఉన్నాడు, అతని గాయాలు కట్టాను, అతను లేవనెత్తాను, అతను పడి ఉన్న చోటుకి వెళ్ళి లేవనెత్తాను, అతని గాయాలు కట్టాను, అతను చేయాల్సింది చేశాను, ఇదిగో ఇతన్ని పరామర్శిస్తూ ఉండు, ఓ పూట కూలివాడా, నేను మరలా వస్తాను, అప్పుడు నీకు జీతం ఇస్తాను. కానీ అప్పటి వరకు ఇదిగో ఈ దేనారం ఉంచు, ఈ 2 దేనారాలు ఉంచు, ఈ 2 దేనారాలు నీ దగ్గర పట్టుకొని ఇతను పరిచర్య చేయి అని చెప్పి ఆ సమరయుడు త్రోవ ప్రక్కనున్న పడి ఉన్నవాడిని చూసి అతన్ని లేవనెత్తి అతని గాయాలు కట్టి ఇతని దగ్గర ఉన్న నూనె ద్రాక్షరసాన్ని పోసి గాయాలు కట్టి అతన్ని తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకూళ్ళు వాని దగ్గర తీసుకుని వెళ్ళి అతన్ని పరామర్శించమని చెప్పి అతనికి 2 దేనారాలు ఇచ్చి, మరలా ఒకవేళ అప్పు అయితే నేను మరలా వస్తాను, వచ్చినప్పుడు నీకు ఇస్తా, నేను ధనవంతుడిని అంటూ అతనికి ఇచ్చి అతనికి అప్పచెప్పి వెళ్ళాడు. ఇందులో పాఠం ఏంటి? ఒకడు త్రోవ ప్రక్కన పడి కొట్టబడి సాతాను వ్యూహాలతో, సాతాను పన్నాగాల్లో, సాతాను చిక్కుల్లో, సాతాను పెట్టు తంత్రాల్లో, సాతాను పన్నిన పన్నాగాల్లో, సాతాను ఉట్టిన ఒర్రుల్లో చిక్కుబడిపోయి దొంగల చేతుల్లో చిక్కి అనుంది. అక్కడ సాతాను పన్నాగాల్లో చిక్కుబడి, అందరూ తెలివిగా ఉండలేరండి. ఆధ్యాత్మికతలో అందరికీ తెలివి ఉండదు. తెలివి కలిగిన దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకరియా అని బైబిల్లో ఉంది. అంటే దేవుడు ఎలా ప్రత్యక్షమవుతాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా దర్శిస్తాడన్న తెలివి ఆ రోజుల్లో ఎవరికీ లేదు, ఒక జకరియకు మాత్రమే ఉంది. అందుకే అతని గురించి లేఖనంలో రాయబడిన మాట, దేవుని ప్రత్యక్షతల విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అంటుంది. కొంతమందిని దేవుడు దర్శిస్తాడు, దేవుడు ప్రత్యక్షమవుతాడు, కానీ దేవుడు వారితో మాట్లాడాడు, ప్రత్యక్షమైన సంగతి గ్రహింపు ఉండదు. ఆయన ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలివి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ తెలివి లేని వారు ఏం చేస్తారు తెలుసా? సాతాను పన్నిన పన్నాగాల్లో, సాతాను ఒడ్డిన ఉరుల్లో, సాతాను విసిరిన వలల్లో చిక్కబడిపోయి వాడు వేసిన పన్నాగాలకు చిక్కబడి, వాడు పన్నిన కుట్రకు చిక్కబడి, కొట్టబడి, ఆఖరికి పాపంలో బానిసలైపోయి వాటిలో చిక్కబడి అరికాలు మొదలుకొని ఎక్కడ చూసిన పాపపు గాయాలతో నింపబడి, అదేగా కీర్తనకాడు అంటాడు, నా మూర్ఖత వలన నాకు కలిగిన గాయములు నా యొద్ద దుర్వాసనిస్తున్నాయి. ఇలా అపరాధములు చిక్కబడి పాపమని గాయాలతో నింపబడి కొట్టబడి కొరప్రాణంతో ఉన్న ఇతన్ని ఎవడు రక్షించలేదు. ఎందుకంటే తెలివితేళ్ళోడు, దేవుడు మాట్లాడుతున్న గ్రహింపలేని వాడు. ఇతడు పడిపోయి ఉన్నాడండి, తెలివి లేక, బుద్ధి తక్కువై, లోకంతో సంతోషించాలన్న ఫీలింగ్ వచ్చి దేవుని విడిచిపెట్టేయటం వల్ల దేవుడు అంతరంగం ద్వారా, ఇన్నర్ వాయిస్ ద్వారా అతనితో మాట్లాడుతున్న గ్రహించక, తెలివి లేక, మనస్సాక్షి స్వరాన్ని వినే అనుభవం లేక సాతాను వలల్లో ఉరుల్లో చిక్కుబడిపోయి పాపపు వ్యసనాలతో కొట్టబడి
అరికాలు మొదలుకొని నిండిత వరకు ఎక్కడ కొంచెం స్వస్థత లేని స్థితిలో పడి ఉన్నాడు. ఇతని సహోదరుడు. కానీ ఆ ప్రక్కగా యాజకుడు వచ్చాడు, చూసిపోయాడు. చూసి ప్రక్కగా పోయాను అన్నమాట ఉంటుంది. లూకా 10:31 చదవండి. లూకా సువార్త 10:31. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూసి చెప్పండి, అతన్ని చూసి ప్రక్కపోయాడు. ఎవడు? యాజకుడు. మరి నెక్స్ట్ అలాగునే లేవీడు ఒకడు వచ్చి చూచి ప్రక్కకు పోయాను. ఇద్దరు వచ్చారు, చూశారు, పక్కకు పోయారు. నా వైపు చూస్తూ దేవుని వాక్యం వినండి. ఈ యాజకుడు లేవీడు, యాజకుడు వచ్చాడు, చూశాడు, పక్కగా వెళ్ళాడు. లేవీడు వచ్చాడు, చూశాడు, పక్కకు వెళ్ళాడు. వీళ్ళెవరు? పడి ఉన్నవాడు ఎవడు? యెరూషలేము నుండి వస్తున్నవాడు, అంటే ఇశ్రాయేలీయుడు. యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్న ప్రయాణికుడు. యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్న ప్రయాణికుడు. ఇతడు ఇశ్రాయేలీయుడు. మరి యాజకుడు ఎవడు? అతడు ఇశ్రాయేలీయుడే. లేవీడెవడు? అతడు ఇశ్రాయేలీయుడే. ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రం ఒకటి ఉంది, నీ సహోదరుని గాడిద గోతులో పడటం నువ్వు చూస్తే దాన్ని పైకి తీయాలి, ఎందుకంటే అతన్ని సహోదరుడు. అలా తీయకపోతే పాపం అన్నాడు. అదే ధర్మశాస్త్రంలో దైవజనుడైన మోషే ద్వారా దేవుడు చెప్పాడు, నీ సహోదరుని గాడిద కానీ, పశువు కానీ, గొర్రె కానీ నీ కళ్ళ ముందు తప్పిపోతుంటే అది నీ సహోదరునిది. 12 గోత్రాల్లో ఎవరిదైనా నీ సహోదరుని అనబడి దాంట్లో ఎవరి గాడిదైనా, ఎవరి గొర్రెైనా, ఎవరి గాడిదైనా, ఎవరి పశువైనా తప్పిపోతుంటే దాన్ని తీసుకొచ్చి నువ్వు జాగ్రత్త చేసి అతనికి అప్పచెప్పాలి, ఎందుకంటే అతను నీ సహోదరుడు. అలాగే నీ సహోదరుని అనబడిన వాళ్ళు ఎవడి గాడిదైన గోతులో పడితేనే నువ్వు చెల్లించిపోవాలి. ఆడి గాడిద గొర్రె గోతులో పడితే దాన్ని తీసి నువ్వు బయట తీయాలి, ఎందుకంటే అతను నీ సహోదరుడు. నీ గాడిద కానీ గొర్రెగా నీ సహోదరుని గాడిద గొర్రె పశువుకి కీడు జరిగితేనే నువ్వు సహించకూడదు, చూసి పక్కకి వెళ్ళకూడదు అని దేవుని ధర్మశాస్త్రం తెలుస్తుంటే దేవుని నియమం ఒకటి ఉంది. మరి ఇతడు ఇశ్రాయేలీయుడిగా పడినోడు ఇశ్రాయేలీయుడే. ఆ త్రోవ ప్రక్కన వెళ్ళిన యాజకుడు ఇశ్రాయేలీయుడే, లేవీయుడు ఇశ్రాయేలీయుడే. మరి సహోదరుడు పడి ఉండి చూసి పక్కపోయాడే. ఇతడు యాజకుడు ఎలా అవుతాడు? సహోదరుడు పడి ఉంటే పక్కకు పోయాడే, ఇతడు లేవీయుడు ఎలా అవుతాడు? కానీ అదే త్రోవలో సమరయుడు వచ్చాడు. సమరయుడు అంటే ఎవరు? ఇతడు యూదుల చేత, ఇశ్రాయేలీయుల చేత వెలివేయబడిన వాడు. ఎందుకంటే ఇతడు సంకర జాతి వాడు. అటు ఇశ్రాయేలీయుడు కాదు, ఇటు సమరయుడు కాదు. ఇశ్రాయేలీయులు అన్య జాతులతో ఉయ్యమొందినప్పుడు ఇశ్రాయేలీయులు మోయాబీలతో పెండ్లి చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో సిత్తీములో మోయాబు స్త్రీలు సౌందర్యవంతులని ఎరిగి మోషేను ధిక్కరించి సిత్తీములో ఈ ఇశ్రాయేలు ప్రజలు మోయాబు రాండ్రును పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వీరిని వెలివేశారు. వీరికి పుట్టినోళ్ళు ఎవరంటే ఈ మోయాబు రాండ్రును ఎవరు పెళ్లి చేసుకున్న వారిని వెలివేశారు. ఈ మోయాబీలకు వెలివేయబడిన ఇశ్రాయేలీలు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుంటే వారికి పుట్టిన వారు ఇశ్రాయేలీయులు, వీరిని వెలివేశారు. వారు నడిచిన మార్గంలో కూడా వీరు నడవరు. వారు వెళ్ళిన త్రోవను వీరు వెళ్ళరు. ఇశ్రాయేలీయులు అంటే వీరి చేత వెలివేయబడిన వారు. అటు ఇశ్రాయేలు కాదు, ఇటు మోయాబీడు కాదు, సంకర జాతి వాడు. ఇలాంటి వాడు ఒకడు ఆ ప్రాంతం గుండా వెళ్తుంటే త్రోవ ప్రక్కన పడి ఉన్న ఇశ్రాయేలీని చూశాడు. అతను ఎత్తుకుపోయాడు, అతని గాయాలు కట్టాడు, అతను లేవనెత్తాడు, అతని గాయాలు కట్టాడు. నూనె ద్రాక్షరసం పోసి అతని గాయాలు కట్టాడు.
అతన్ని తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. అతను తీసుకుని వెళ్ళి పూటకోలు వానికి అప్పచెప్పాడు. నువ్వు ఇతను బాగు చేయి, ఇదిగో ఈ డబ్బు నీకు యుద్ధంచమంటే దేనారాలు ఇచ్చాడు. ఇంకేమైనా ఎక్స్ట్రా ఖర్చు పెడితే మళ్ళీ నేను ఇస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇందులో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది ఎవరు? మాట్లాడండి. దేవుని వాక్యాన్ని ఎరగనోడు నెరవేరుస్తున్నాడు దేవుని నీతిని. ఒక అన్యజనుడు దేవుణ్ణి అంగీకరిస్తే వాడు నెరవేరుస్తున్నాడు దేవుని నీతిని. చిన్నతనం నుండి తరతరాల నుండి క్రైస్తవ్యంలో పెరిగి, క్రైస్తవ్యంలో పుట్టి, క్రైస్తవ్యంలో పెరిగి, మీ పుట్టు క్రైస్తవులు 4 తరాల నుండి మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్న క్రైస్తవుడు మాత్రం చూసి పక్కకి వెళ్ళిపోతున్నాడు. చేయాల్సింది ఏది చేయడు. ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు అది తినేతాడు. వీడు ప్రతిష్ఠ తినాలన్నప్పుడేమో పనికిమాల పనులు చేస్తాడు. ఒకటి దినగా చేయడండి, అంత రివర్స్ పాయింట్ వీడు. ఈ ప్రతిష్ఠ తినాలి. ఇప్పుడు నీ శరీరాన్ని చంపుకోకపోతే, ఇప్పుడు లోక సంబంధమైన వాటికి నువ్వు వేరుగా ఉండకపోతే ఎప్పుడు ఉంటావు? కొంతకాలం మట్టుకు శరీరాశలు పక్కన పెట్టలేవా? కొంతకాలం మట్టుకు ఈ కుటుంబ ధర్మాలు, ఈ లోక సంబంధమైన వాటిని కొన్ని దినాలు మనం ప్రత్యేకించుకోలేమా? మేలైనది చేయనెరిగి దాన్ని చేయకపోవటం పాపం కాదా? ధర్మశాస్త్రాన్ని ఎరిగిన యాజకుడు సహోదరుడు గాడిద పక్కన పడి ఉంటేనే చూసి వెళ్ళకూడదు. మరి నీవు సహోదరుడే పడిపోయి ఉంటే చూసేటలేవు నాయన. లేవీడా, నువ్వు సహోదరుడే పక్కన పడి ఉంటే, వాడి గాడిద పడి ఉంటే నువ్వు చూసి వెళ్ళకూడదు కదా. మరి అతడే నీ సహోదరుడే పడి ఉంటే చూసేటలేవు పక్కకి. నువ్వు ఎక్కడ నెరవేర్చావు ధర్మశాస్త్రాన్ని, దేవుని నీతిని? అలాగు ఎరిగియో మేలైనది చెయ్యనెరిగి అలా చేయలేదు మనోడు. అందుకే యాజకుల్ని దేవుడు పక్కన పెట్టాడు, లేవీని పక్కన పెట్టాడు, సమరయుణ్ణి మాదిరిగా ఉంచాడు. దేవుని నీతిని నెరవేర్చేవాడు సమరయుడైన వాణ్ణే దేవుడు మాదిరిగా ఉంచుతాడు. దేవునికి మహిమ చెల్లును కాక. ఈ ముగ్గురులోని ఎవరువే? చూసి పక్కగా వెళ్ళిపోతావా? ఏదైనా చేస్తావా? చూసి పక్కగా వెళ్ళిపోతావా? ఏమైనా చేస్తావా? చెయ్యనెరిగియో చేయకపోవటం పాపం. అదే ప్రార్థనాపరుడైన యాకోబు చెప్తున్నాడు, మేలైనది చెయ్యనెరిగియో అలాగు చెయ్యని వానికి పాపం కలుగుతుంది. నేను చేస్తే కదండి పాపం. ఏమీ చెయ్యురా బాబు. ఎవరో ఒక దైవజనుడు అన్నాడు, నువ్వు ప్రార్థన చేయవు, పాపము చేయవు, పరిశుద్ధ కార్యాలు సత్క్రియలు చేయవు, దుర్మార్గపు క్రియలు చేయవు. నువ్వు ఎందుకు ఇక? నీ వల్ల ఉపయోగం ఏంటి? నువ్వు చెయ్యకూడంది చెయ్యో, చెయ్యాల్సింది చెయ్యో. నువ్వు చెయ్యకూడంది చెయ్యకూడనివి చేస్తే ఎంత పాపమో, చెయ్యవలసింది చేయకపోవడం కూడా అంతే పాపం.